రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే 2025-26 విద్యా సంవత్సరానికి 6 ప్రైవేటు పాఠశాలల నిర్వహణలో ఉన్నాయని ప్రైవేటు అనుమతి ఉన్న పాఠశాలల సంఘం ఆరోపించింది. సోమవారం నుంచి బుధవారం అనుమతులు కలిగిన ప్రైవేటు పాఠశాలలు బంద్ కు పిలుపునిచ్చినట్లు ట్రస్మా సభ్యులు తెలిపారు. ఈ మేరకు జూన్ నెల నుంచే పలుమార్లు స్థానిక విద్యాధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని, సోమవారం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం నేపథ్యంలో జిల్లా విద్యాధికారి ఆపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించినట్టు టీఆర్ఎస్ఎంఏ తెలిపింది. అయితే జిల్లా విద్యాధికారి స్థాయిలో కూడా ఎలాంటి ఖచ్చితమైన చర్యలు చేపట్టకపోవడంతో సంఘం మళ్లీ ఆర్జేడీ వనగలకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్జేడీ కూడా చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సంఘం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఈ నేపథ్యంలో జూలై 28న ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు మళ్లీ ఫిర్యాదు చేయగా కలెక్టర్ సమక్షంలో ఉన్న అధికారులను ప్రశ్నిస్తూ తక్షణ చర్యలకు ఆదేశించిన 5 రోజుల గడువు తర్వాత కూడా స్పందన లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అవసరమైన స్టడీ సర్టిఫికేట్లు, అపార్ ఐడి, యుఐడిఎస్ నమోదు వంటి ప్రక్రియలు తారసపడకపోవడంతో అనుమతి ఉన్న పాఠశాలలు విధిలేని పక్షంలో బంద్కు పిలుపునిచ్చినట్లు టీఆర్ఎస్ఎంఏ ప్రకటించింది. అయితే ఈ నిరసన నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తారుమారు చేస్తూ అనుమతి లేని పాఠశాలలు సమర్థించేలా పాఠశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా ప్రచారం చేయడాన్ని సంఘం తరపున ఖండిస్తున్నామని కొందరు మీడియా ప్రతినిధులు స్వలాభం కోసం ఇలాంటి పాఠశాలలతో అనుబంధం కలిగి వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ సంఘాలు, మీడియా మిత్రులు అందరూ బంద్ కు సహకరించాలని, విద్యార్థుల భవిష్యత్తు కాపాడే దిశగా తమతో కలిసి నడవాలని టీఆర్ఎస్ఎంఏ కోరింది. సమస్యను పరిగణలోకి తీసుకుని జిల్లా కలెక్టర్ అనుమతి లేని పాఠశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ఎంఏ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని, పూర్తి కార్యాచరణ సోమవారం ప్రకటిస్తామని తెలిపారు.